श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा,
बाबा साईं 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 बाबा साईं।
साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఎస్బి నాచ్ని నిన్నటి తరువాయి. బాబా నాపై ప్రత్యేక అభిమానం చూపారు. వారు స్వయంగా నా చేతిలోని ఊది తీసి నా నుదుటిపై పెట్టారు. ఇది అందరికీ లభించే భాగ్యం కాదు. ఒకరోజు ఆరతి సమయానికి మసీదు చేరిన భక్తులతో పాటు నేను ఉన్నాను. బాబా నన్ను చూసి వాడకెళ్ళి భోంచేసిరమన్నారు. బాబా ఈరోజు ఏకాదశి అన్నాను. సాధారణంగా నేను ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండను.
కానీ నా ఇద్దరి మిత్రులకు ఏకాదశి రోజు ఉపవాసం ఉండే అలవాటుంది. నా మిత్రులు ఉపవసిస్తుండగా నేను మాత్రం భోంచేయడం బాగుండదని నేను ఉపవాసం ఉంటున్నాను. బాబాకు నేను ఉపవసించడం ఇష్టం లేదు. వైద్య దాతేలను చూపిస్తూ, వీళ్ళు పిచ్చివాళ్ళు, నువ్వు వాడాకు వెళ్ళి భోజనం చేసిరా అని బాబా నాతో అన్నారు. నేను వాడాకు వెళ్ళి భోజనం పెట్టమని అడిగాను. వాడాలో భోజనం వడ్డించే వ్యక్తి ఏకాదశి పూట కూడా భోజనం కోసం ఆరాటపడుతున్నానని గొణుక్కుంటూ ఆరతయ్యేంత వరకు భోజనం పెట్టనని చెప్పి మసీదుకి బయలుదేరాడు. నేను అతని వెంటే వెళ్ళాను. నన్ను చూస్తూనే భోజనం చేశావా అని బాబా మళ్ళీ అడిగారు. బాబా ఆరతి వేళ అయింది కదా, ఆరతి అయిన తర్వాత భోజనం చేస్తాను అన్నాను. కానీ బాబా పట్టుబట్టి ఆరతి ఆగుతుందిలే, నువ్వు భోజనం చేసి వచ్చిన తర్వాతే మొదలవుతుంది, వెళ్ళిరా అని ఆదేశించారు. భోజనశాలతను ఇక తప్పనిసరి నాకు భోజనం పెట్టాడు. నేను భోంచేసి మసీదుకి తిరిగి వచ్చాను. అదే సమయానికి మౌసి అనే భక్తురాలు బాబాకు తాంబూలం అంటే బేడా సమర్పించింది. బాబా ఆ తాంబూలం నాకిచ్చి తినమన్నారు. ఏకాదశి రోజున తాంబూల సేవనం నిషిద్ధం కాబట్టి నేను తినడానికి సంశయించాను. కానీ బాబా తిను అని మళ్ళీ అన్నారు. నేను తాంబూలం వేసుకుని నమలసాగాను. ఆ తర్వాతే ఆరతి మొదలైంది. ఆరతి అయిన తరువాత బాబా నా వద్ద 4 రూపాయలు, వైద్య వద్ద 16 రూపాయలు దక్షిణ తీసుకున్నారు. దాతే బాబాకు దక్షిణ సమర్పించాలనుకోలేదు కనుక బాబా అతనిని దక్షిణ అడగలేదు. అప్పుడు ఒక మార్వాడి బాలిక బాబాను సమీపించి నారింజ పండు కావాలని అడిగింది. దాతే తన అల్పాహారం కొరకు కొన్ని నారింజ పండ్లు వాడాలో దాచుకుని మిగతా వాటిని బాబాకు సమర్పించాడు. సర్వజ్ఞులైన బాబాకు తెలియని విషయమంటూ ఏదీ ఉండదు కదా. దాతేను వాడాకెళ్ళి నారింజ పండ్లు తీసుకురమ్మన్నారు. కానీ దాతే వాటిని ఫలహారం కోసం దాచుకున్నానని చెప్పి బాబా అడిగినప్పటికీ వాటిని ఇచ్చేందుకు నిరాకరించాడు. బాబా కూడా అతన్ని మరి ఒత్తిడి చేయలేదు. మేము షిర్డీలో ఉన్నప్పుడు నా పట్ల, నా కుటుంబం పట్ల బాబా ఎంతో అభిమానం చూపారు. ఒకసారి హెచ్ఎస్ దీక్షిత్, జోగ్, దాబోల్కర్ మొదలైన భక్తులు బాబా సమక్షంలో ఉండగా బాబా నన్ను చూపించి వాళ్లతో, నేను ఒకసారి ఇతనింటికి భోజనానికి వెళ్ళాను, అప్పుడు ఇతడు నాకు బెండకాయ కూర వడ్డించలేదు అన్నారు. ఆ మాటలు వినగానే 1909లో మా అన్నగారికి ఆపరేషన్ జరిగినప్పుడు మా ఇంటికి వచ్చిన సాధువు రూపం నా మనసులో మెదిలింది. అంటే మాకు తెలియకుండానే 1909 నుండే బాబా ఇతర సాధువుల రూపంలో మా కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నారని నాకు అర్థమైంది. దహనలో సాధువు మా ఇంటికి వచ్చినప్పుడు మా వదిన ఆయనకు బెండకాయ కూర వడ్డించిన సంగతిని అక్కడున్న దీక్షిత్, జోగ్, దాబోల్కర్లకు ఆ తర్వాత తెలియజేశాను. చిత్రమైన విషయం ఏమంటే ఆ రోజు మా ఇంటికి వచ్చిన సాధువుకు బాబాకు ఎలాంటి పోలికలు లేవు. అతను నల్లని రంగు, పొడవైన గడ్డంతోనున్న హిందూ సాధువు. అతను సాయిబాబా వలె కాక మీ వలె అంటే బివి నరసింహస్వామి వలె ఉన్నాడు. అంతేగాక ఆపరేషన్ జరిగిన 2-3 రోజుల తరువాత దహనలో అతనిని చూసి దగ్గరగా పరిశీలించాను కూడా. కొన్ని రోజుల తరువాత అతను దహన నుండి వెళ్ళిపోయినట్టున్నాడు. నాకు మళ్ళీ కనబడలేదు. కానీ బాబా 1912లో పలికిన మాటలను బట్టి బాహ్యంగా రూపురేఖలలో తేడాలు ఉన్నప్పటికీ వారే ఆ రూపంలో మా ఇంటికి వచ్చారని నిర్ధారణ అయింది. నేను వ్రాసిన డిపార్ట్మెంటల్ పరీక్షలో ఎటువంటి ఫలితం వస్తుందని బాబాని అడిగాను. అల్లా మాలిక్ అంటూ బాబా తమ వరద హస్తాన్ని నా తలపై ఉంచారు. నేను ఆ పరీక్షలో ఉత్తీర్ణుడనయ్యాను. నా తొలి షిరిడి యాత్రలో నా మనసులో బాబా పట్ల ముద్రించుకుపోయిన సద్భావనలు చెరిగిపోతాయేమో అనిపించే సంఘటన చివరి రోజు జరిగింది. ఆ రోజు ఉదయం మసీదులో బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. వారి కనులు ఎర్రబారున్నాయి. వారి కోపానికి కారణం ఎవరికీ అందుబట్టలేదు. 15 నిమిషాల పాటు అందరినీ భయభ్రాంతులను చేశారు. బాబాను సమీపించడానికి ఎవరూ సాహసించలేదు. స్టేషన్ మాస్టర్ చెప్పినట్లుగా వారు పిచ్చివారేమో అన్న అనుమానం కలిగింది. కానీ కాసేపటికి వారు శాంతించి మామూలు స్థితికి వచ్చారు. మేము వారి దగ్గరికి వెళ్ళి సెలవు కోరాము. బాబా ఊది ఇచ్చి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. షిరిడిలో బాబా ప్రస్తావించిన విషయం అనగా నేను అనుమతి లేకుండా ఉద్యోగానికి గైరు హాజరైన సంగతి మామలద్దారైన నా పై అధికారి బివి దేవ్ గారు గమనించారు. కానీ దైవానుగ్రహం వల్ల నాకు శిక్ష పడలేదు. ఇంకోసారి ఆ విధంగా చేస్తే మాత్రం శిక్షింపబడతానని హెచ్చరించి వదిలివేశారు.
నేను అడుగకనే 1912లో బాబా మరో అనుభవాన్ని ఇచ్చారు. నేను ఠాణా జిల్లాలోని దహనలో పనిచేస్తూ ఉండేవాడిని. గ్రామ ప్రాంతాల నుండి నగరానికి బదిలీ కావడం అంత సులభమేమీ కాదు. 1912లో నేను షిరిడి వెళ్ళినప్పుడు బాబా ఉద్యోగానికి బొంబాయి రా అన్నారు. వారి ఆశీర్వాద ప్రభావం వల్ల నేను 1918లో బాంద్రాకు అంటే బొంబాయి పరిసర ప్రాంతంకు బదిలీ అయ్యాను. ఆ తర్వాత నేను తరచుగా షిరిడి వెళ్ళి బాబాను దర్శించేవాడిని. 1913లో ఒకసారి షిరిడి బయలుదేరుతున్నప్పుడు నా స్నేహితుడు హరిబాబు ఎం పాన్సే నన్ను కలిశాడు. అప్పుడు అతనికి ఆఫీసు డబ్బు దుర్వినియోగపరిచాడనే నేరంపై జైలు శిక్ష విధించున్నారు. అతను జామీనుపై బయటకు వచ్చాడు. ఆ కేసు తాలూకు అప్పీలు ఆ రోజు లేక మర్నాడు విచారణకు వస్తుంది. పాన్సే తన తరపున బాబా సహాయాన్ని అర్థించమని నన్ను కోరాడు. నేను ఆపదలో ఉన్నానని, ఏ నేరము చేయలేదని బాబాకు చెప్పు అన్నాడు. నేను షిరిడీకి వెళ్ళి చావడిలో కాకడారం జరుగుతున్నప్పుడు బాబాను దర్శించాను. వారు చాలా కోపంగా ఉన్నారు. నేను చెప్పకముందే పాన్సే కేసు విషయాన్ని బాబా ప్రస్తావిస్తూ అతను అప్పీలుపై విడుదలవుతాడు, చింతించిన అవసరం లేదని చెప్పు అన్నారు. నేను షిరిడి నుండి తిరిగి వచ్చిన తర్వాత పాన్సేని కలిసి ఈ విషయం తెలియజేశాను. బాబా దయ వలన అతను అప్పటికే విడుదలైనట్లు నాకు చెప్పాడు. అదే సంవత్సరం అంటే 1913లో నేను షిరిడీలో ఉండగా బాబా ఒకరోజు మనం పిచ్చివాళ్ళని నమ్మకూడదు అన్నారు. ఇది అందరినీ ఉద్దేశించి చెప్పిందే కానీ నాకు ప్రత్యేకంగా చెప్పినది కాదని అనుకున్నాను. కానీ అది సాధారణ హితవాక్యం కాదని, నాకు ప్రత్యేకంగా చేసిన హెచ్చరిక అని 1914లో జరిగిన ఒక సంఘటన ద్వారా తెలిసింది. నేనప్పుడు దహనలో కోశాధికారిగా పనిచేస్తూ ఉండేవాడిని. రామకృష్ణ బల్వంత్ పాన్సే అనే వ్యక్తి అక్కడ ఉండేవాడు. అతనికి మతి స్థిమితం లేదు. ఎవరికీ ఏ హాని తలపెట్టనందున అతనిని ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఒకరోజు నా దినచర్యలో భాగంగా బాబా ఫోటోను ఇతర దేవతామూర్తులను పూజిస్తున్నాను. మా పూజ గదికి సమీపంలో ఉన్న వంటింటి గుమ్మంలో ఆ పిచ్చివాడు నిలబడున్నాడు. అకస్మాత్తుగా అతను నా మీద పడి 2 చేతులతో నా మెడ పట్టుకుని నీ రక్తం త్రాగుతాను అంటూ నా గొంతు కొరికేందుకు ప్రయత్నించాడు. నాకు అప్పుడు ఏం చేయాలో తోచక నా చేతికి అందిన ఉద్దరిని తీసుకొని అతని నోట్లో గుచ్చాను. దాంతో పాటుగా నా చేతి వేలు అతని నోట్లోకి వెళ్ళిపోయింది. అతను నా వేలును గట్టిగా కొరకసాగాడు. నేను మరో చేత్తో నా మెడను విడిపించుకునేందుకు ప్రయత్నించసాగాను. అతని గోళ్లు నా మెడలోనికి గుచ్చుకుపోయాయి. అంతలో మా అమ్మ పరుగున వచ్చి అతని పట్టు నుండి విడిపించడానికి సహాయపడింది. అప్పటికే నేను స్పృహ కోల్పోయాను. తరువాత ఏవో చికిత్సలు చేసి నన్ను మామూలు స్థితికి తెచ్చారు. నా వేళ్లకైన గాయాలు కూడా మానిపోయాయి. ఆ తరువాత నేను షిరిడి వెళ్ళినప్పుడు అక్కడున్న అన్నా చించనీకర్ అను భక్తునికి బాబా నన్ను చూపించి, అన్నా, నేను ఒక్క క్షణం ఆలస్యం చేసినా ఇతను చనిపోయి ఉండేవాడు. ఆ పిచ్చివాడు ఇతని గొంతు నులిమేసి ఉండేవాడు. అతని బారి నుండి నేను విడిపించాను. ఏం చేద్దాం? నా బిడ్డలు నేను కాపాడకపోతే మరెవరు కాపాడతారు అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ముప్పై 31/3/1915 మాకు ఒక భయానక సంఘటన ఎదురైంది. నేను, శాంతారాం మోరేశ్వర్ పాన్సే మరికొందరు ఎడ్లబండిలో ఒక దట్టమైన అడవి గుండా రాత్రి వేళ ప్రయాణిస్తూ రాణాషెట్ కర్మ వద్దకు వచ్చాము. ఆ ప్రదేశంలో పెద్ద పులుల బెడద ఎక్కువని చెప్తారు. అకస్మాత్తుగా ఒక చోట భయంతో ఎద్దులు వెనుకకు నడవసాగాయి. అదృష్టవశాత్తు అవి బండిని ప్రక్కకు లాగలేదు. ఆ ఇరుకు దారిలో బండి ఏమాత్రం ప్రక్కకు జరిగినా అక్కడున్న అగాధమైన లోయలో పడి ఎడ్లబండితో సహా మేమందరము నామరూపాలు లేకుండా పోయేవాళ్ళం. అంతలో శాంతారాం ఎదురుగా పొంచి ఉన్న ప్రమాదాన్ని చూపించాడు. మా బండి కాస్త దూరంలో ఒక పెద్ద పులి పడుకొని మా వైపు చూస్తూ ఉంది. చీకట్లో దాని కళ్ళు మెలిమెలా మెరుస్తున్నాయి. బండి లోయలో పడిపోకుండా, చక్రాలు వెనక్కి వెళ్లకుండా అడ్డంగా పెద్ద రాయి గాని కర్ర గాని పెట్టేందుకని శాంతారాం పాన్సే క్రిందకి దిగదల్చి నన్ను బండి పగ్గాలు పట్టుకోమన్నాడు. నేను పగ్గాలు పట్టుకుని ఎలుగెత్తి జై సాయిబాబా, పరుగున వచ్చి మమ్మల్ని కాపాడు అని అరిచాను.
మిగిలిన వారు కూడా పెద్దగా అరిచారు. దానితో పులి భయపడి మా ఇంటి ప్రక్క నుండి వెళ్ళిపోయింది. బాబాపై నాకున్న నమ్మకమే నాకు ధైర్యాన్నిచ్చి ఆ సమయంలో బాబాను ఎలుగెత్తి పిలిచేలా చేసి ఆ ప్రమాదం నుండి బయటపడేసింది. పై సంఘటన జరిగిన తర్వాత అదే సంవత్సరం అంటే 1915లో షిరిడీ బయలుదేరాను. స్టేషన్లో విఎస్ సామంత్ అను భక్తుడు ఒక టెంకాయ 2 అణాలు ఇచ్చి ఆ 2 అణాలతో కలకండ కొని వాటిని బాబాకు సమర్పించమని కోరాడు. నేను షిరిడీ చేరి బాబాను దర్శించి టెంకాయ సమర్పించాను. కానీ సామంత్ ఇచ్చిన 2 అణాల విషయం పూర్తిగా మర్చిపోయాను. నేను ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు అలాగే చితిలీ మీదుగా వెళ్ళు. కానీ ఈ పేద బ్రాహ్మణుడి 2 అణాలు నీ దగ్గరే ఎందుకు పెట్టుకున్నావు? మాజే గరీబ్ బ్రాహ్మణచే దోన్ అనాకే టేవ్ తోస్ అని బాబా అడిగారు. బాబా అన్న మాటతో నాకు ఆ సంగతి గుర్తుకొచ్చి సామంత్ ఇచ్చిన 2 అణాలు సమర్పించాను. నేను తిరిగి అనుమతి కొరకు ప్రార్థించినప్పుడు ఇప్పుడు నువ్వు వెళ్ళవచ్చు. ఏదైనా పని చేస్తానని ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే దాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించు. లేదా ఒప్పుకోకు అని నవ్వుతూ హితవు పలికారు. ఒకసారి నేను షిరిడీలో ఉన్నప్పుడు శంకర్రావు బాలకృష్ణ వైద్య వచ్చాడు. బాబా అతన్ని 16 రూపాయలు దక్షిణ అడిగారు. శంకర్రావు తన వద్ద డబ్బు లేదని చెప్పాడు. కాసేపు ఆగి మళ్ళీ శంకర్రావును 32 రూపాయలు దక్షిణ అడిగారు. శంకర్రావు మళ్ళీ అదే సమాధానం ఇచ్చాడు. మరి కాసేపు ఆగి ఈసారి 64 రూపాయలు దక్షిణ అడిగారు. బాబా, మేము ధనవంతులం కాదు, మా దగ్గర అంతంత పెద్ద మొత్తాలు ఎలా ఉంటాయి అన్నాము. అయితే వసూలు చేసి ఇవ్వండి అన్నారు. బాబా ఈ మాటలు బాబా త్రికాలజ్ఞతకు అద్దం పడతాయని మాకు తర్వాత తెలిసింది. ఎలాగంటే కొన్ని రోజుల తర్వాత బాబా అస్వస్థతకు గురయ్యారు. అక్కడ నామసప్తాహం జరిగింది. వచ్చిన వారందరికీ పెద్ద ఎత్తున అన్నసంతర్పణ జరిపేందుకు చందాలు సేకరించవలసి వచ్చింది. దాబోల్కర్ ఆదేశానుసారము నేను శంకర్రావు చందాలు వసూలు చేశాము. వసూలైన మొత్తము సరిగ్గా 64 రూపాయలు మాత్రమే. ఆ డబ్బు షిరిడీ పంపాము. ప్లేగ్ జ్వరంతో బాధపడుతున్న రావూజీ సకారం వైద్య కుమారుడు మేరు కొరకు నేను బాబా ఊదిని ఇచ్చాను. ఊదీ మహిమతో జ్వరం తగ్గింది. తలారీగా పనిచేసే పరశురాం అప్పాజీ నాచ్ని ఒక దీర్ఘవ్యాధితో బాధపడేవాడు. కాస్త వైద్య పరిజ్ఞానమున్న మా నాన్న మరికొందరు వైద్యులు చేసిన చికిత్సలు విఫలమయ్యాయి. కానీ బాబా పటం ముందు సాంబ్రాణి కడ్డీలు అఖండ నేతి దీపం వెలిగించి ప్రార్థించడం ద్వారా అతని వ్యాధి నయమైంది. 1915లో నేను ఎస్పి వైద్యతో కలిసి బాబాను దర్శించాను. అతను బాబాకు వెండి పాదుకులు సమర్పించాడు. వాటిని బాబా చేతుల మీదుగా తీసుకొని పూజించుకోవాలని అతని ఉద్దేశం. కానీ బాబా వాటిని నాకు బహుకరించారు. నేను వాటిని వైద్యకి ఇవ్వటమే సరైందనిపించి అతనికి ఇచ్చేశాను. మాధవరావు దేశపాండే కల్పించుకోవటంతో పాదుకులు తిరిగి నా వద్దకే వచ్చాయి. వైద్య వద్ద మరొక జత పాదుకులు ఉన్నాయి. బాబా స్వయంగా ఆ పాదుకులు అడిగి తీసుకొని వాటిని కూడా నాకే బహుకరించి వీటిని నీ వద్ద ఉంచుకొని పూజించుకో అన్నారు. నేను బాబా ఇవి వైద్య చేయించినవి, అతనికే చెందాలి కదా అని అడిగాను. అందుకు బాబా ప్రస్తుతానికి నీవే ఉంచుకో, కావాలంటే తర్వాత అతనికి ఇవ్వవచ్చు అన్నారు. నేను వాటిని కొన్ని రోజులు నా దగ్గర ఉంచుకొని తర్వాత ఒక జత పాదుకులు వైద్యకిచ్చాను. బాబా తమ భక్తుల ఛాందస్ భావాలను నిరసించేవారు. అందరినీ సమదృష్టితో చూసేవారని, బాబా చెంత ఒకే న్యాయమని తెలియజేసే డివోటీస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాయిబాబా ప్రథమ ముద్రణలో రావుజీ కుమారుడు మేరు అని ప్రచురితమైంది. తదుపరి ముద్రణలో రావుజీ కుమార్తె మేరుగా ముద్రితమైంది. శ్రీ సాయి భక్త అనుభవ సంహితలో డివోటీస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాయిబాబా ప్రథమ ముద్రణను ప్రామాణికంగా తీసుకున్నాము అని ఈ సంఘటన ఒకటి ఉదాహరిస్తాను. 1915 మే నెలలో మా అత్తగారి తదితరులతో కలిసి నేను షిరిడీ వెళ్ళాను. మేమప్పుడు సాటేవాడలో, ఆ తర్వాత కాలంలో అది చేతులు మారి నవాల్కర్ వాడ అయింది, బస చేశాము. మేమున్న వాడాలోనే దాదా కేల్కర్ అను పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మడు ఉండేవాడు. అతనికి ఉల్లిపాయలంటే అసహ్యము. ఒకరోజు ఉదయం మా అత్తగారు వంటకు ఉల్లిపాయలు తరుగుతూ ఉంది. అది చూసి కేల్కరు ఆమెను దూషించాడు. మా అత్తగారు ఎంతో నొచ్చుకున్నారు.
అలా జరిగిన కొన్ని గంటల తర్వాత కేల్కరు మనమరాలు తీవ్రమైన కంటి నొప్పితో బాధపడసాగింది. కేల్కరు బాబా దగ్గరికెళ్ళి తన మనమరాలి బాధను తగ్గించమని వేడుకున్నాడు. ఉల్లిపాయలతో కాపడం పెట్టు అని బాబా కూడా చెప్పారు. కేల్కరు కేల్కరు ఉల్లిపాయలను ఎక్కడి నుండి తెచ్చేది బాబా అని అడిగాడు. బాబా దగ్గర ఎప్పుడూ ఉల్లిపాయలు ఉండేవి. అందువల్ల బాబానే తనకు ఉల్లిపాయలు ఇస్తారనే ఉద్దేశంతోనే కేల్కరు పై విధంగా అడిగి ఉండొచ్చు. కానీ బాబా అంతర్యము మరో విధంగా ఉంది. మా అత్తగారిని చూపిస్తూ ఈ తల్లిని అడుగు ఇస్తుంది అన్నారు. తన మనసులో అణిచిపెట్టుకున్న బాధను సరైన రీతిలో పోగొట్టుకునే అవకాశాన్ని చెడుకు మంచి చేయటం ద్వారా బాబా మా అత్తగారి కల్పించారు. తాను ఆ ఉదయమే వంటకు ఉల్లిపాయలు తరుగుతుంటే దాదా తనను దూషించాడని, తనకి ఇవ్వాలని లేకపోయినా బాబా ఇవ్వమంటే ఇస్తానని చెప్పింది. బాబా ఆదేశించడంతో మా అత్తగారు కేల్కరకు ఉల్లిపాయలిచ్చింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మాకు సంతానం లేదు. పుట్టిన బిడ్డలు పురిటిలోనే చనిపోతూ వచ్చారు. అందువల్ల మాకు సంతానం ప్రసాదించమని మా అత్తగారు బాబాను ప్రార్థించింది. మా అత్తగారి అభ్యర్థనపై మాధవరావు దేశపాండే శ్యామ నా భార్యను బాబా వద్దకు తీసుకువెళ్ళి ఒక టెంకాయను ఆమె చెరుగులో వేయమని బాబాను అభ్యర్థించాడు. నా భార్యకు టెంకాయ ఇస్తున్నప్పుడు బాబా కళ్ళు చెమర్చాయి. తరువాత బాబా నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని తమ పాదాలు పట్టమన్నారు. నేను బాబా పాదాలు పడుతుండగా వారు తమ చేతితో నా వీపును నిమిరారు. బాబా నాపై చూపుతున్న కరుణకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, పిచ్చివాడు నన్ను చంపడానికి వచ్చినప్పుడు బాబా ఫోటో నా దగ్గర ఉన్నందువల్లే నేను రక్షింపబడ్డానని వారితో అన్నాను. బాబా నా మాటలు విని, భగవంతుడే యజమాని, అల్లా మాలిక్ హై, అన్నీ వారి ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి అన్నారు. తర్వాత మేమిద్దరం ఆలింగనం చేసుకున్నాము. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. బాబా తమ భక్తులందరి పట్ల ఎంతో ఆదరణ చూపేవారు. అంతేకాక ఒక భక్తుడు తమకు చేసే సేవలో మరొకరు జోక్యం చేసుకోవడం వారికి బొత్తిగా నచ్చేది కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనే దానికి నిదర్శనం. ఒకరోజు బాబా తమకు కడుపు నొప్పిగా ఉందని చెప్పారు. ఇంతలో మౌసీబాయి ఒక ఇటుకను ఎర్రగా కాల్చి బాబా పొత్తి కడుపుపై పెట్టింది. 10 నిమిషాలు దానిని అలాగే ఉంచి వేసింది. బాబా కాళ్ళు మర్దన చేస్తున్న నేను ఆమె సేవను చూసి అదొక క్రూరమైన చికిత్సగా అనుకున్నాను. తర్వాత ఆమె ఇటుకను తీసి తన శక్తినంతా ఉపయోగించి బాబా కడుపును నొక్కసాగింది. అది చూసి నేను ఓర్చుకోలేక, కాస్త నెమ్మదిగా వత్తు, బాబాకు బాధ కలుగుతుంది అన్నాను. బాబా వెంటనే పో అవతలికి అని నాతో గట్టిగా అన్నారు. నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను. ఆ రాత్రి 8 గంటలకు నేను మసీదుకి వెళ్ళి నాకు ఉపదేశం ఇవ్వమని బాబాను ప్రార్థిస్తూ ఏ జపం చేసుకోమంటారు అని అడిగాను. వారు వెంటనే దేవపూర్ అంటే కోపరగాం నుండి 20 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామం దేవపూర్ వెళ్ళి అక్కడ నీ పూర్వీకులు పూజించిన శిలలను పూజించుకో అన్నారు. దహనుకు వెళ్ళిన తర్వాత బాబా మాటల్లోని అర్థం మా నాన్నగారిని అడిగాను. దేవపూర్లోని విగ్రహాలను మా పూర్వీకులు పూజించిన విధానాన్ని మా నాన్నగారు ఇలా చెప్పారు. 5 తరాల మునుపు మా పూర్వీకుడైన బాబా ప్రయోగుకు 60 సంవత్సరాల వయసు వరకు సంతానం లేదు. బాబా భగవత్ అను మహాత్ముని అనుగ్రహంతో కొంతమందికి సంతానం కలిగిందని అతనికి తెలిసింది. బాబా భగవత్ ఏకనాథ్ మహారాజు గారి శిష్యుడు. వారు చాలా అరుదుగా త్రయంబక్లోని నివృత్తినాథ్ ఆలయానికి వస్తూ ఉండేవారు. అలా వచ్చినప్పుడు బాబా ప్రయాగ్ సంతానం కొరకు వారిని దర్శించగా ఆయన ఆశీర్వదించి ఒక టెంకాయను ప్రసాదించారు. ఆ తర్వాత బాబా ప్రయాగుకు 61 సంవత్సరాల వయసులో మగపిల్లవాడు పుట్టాడు. ఆ బాబుకి కృష్ణారావు అని నామకరణం చేశారు. 1 ఏడాది వయసున్న ఆ పిల్లవాడిని బాబా భగవత్ దేవపూర్ తీసుకెళ్లి జ్ఞానేశ్వరి వ్రాతప్రతిని ఇచ్చి ఆశీర్వదించి పంపారు. ఆ వ్రాతపత్రి ఎంత మహిమ గలదంటే దానిని బయటికి తీసినప్పుడల్లా శుభ సంకేతాలు కనిపిస్తాయి.
ఆ వ్రాతప్రతిని మా ముందుంచారు. అదే సమయంలో వీధిలో నుండి సంగీతం వినిపించింది. అప్పటి నుండి మా పూర్వీకులు బాబా భగవద్ గురు పరంపరంలోని వారిని దర్శించి వారి వద్ద ఉపదేశం పొందేవారు. బాబా ఇచ్చిన ఆదేశాల వల్ల అప్పటి వరకు తెలియని మా పూర్వీకుల వృత్తాంతం నాకు మా తండ్రి ద్వారా తెలిసింది. 1916లో బాబా అనుగ్రహంతో నేను జలగండం నుండి రక్షింపబడ్డాను. అప్పుడు దహన్లో ప్లేగు వ్యాపించి ఉంది. నేను ఆఫీస్కి వెళ్లేందుకు ఒక చిన్న సముద్రపు పాయను దాటి వెళ్ళవలసి వచ్చేది. ఒకరోజు ఆఫీస్ నుండి ఆలస్యంగా బయలుదేరాను. అప్పుడు పాయను దాటడానికి పడవ ఏదీ లేదు. ఒక పిల్లవాడి సాయంతో దోణిలో సముద్రపు పాయను దాటుతున్నాను. నేను ఒకవైపుకు కొద్దిగా వాలినందున దోణి తలక్రిందులయ్యింది. మేము నీటిలో పడిపోయాము. నన్ను కాపాడమని ఆర్తిగా బాబాను ప్రార్థించాను. దోణి నడిపే పిల్లవాడు గజ ఈతగాడు. చాలా చురుకైన వాడు. నేను నీటిలో మునిగిపోతున్న సమయంలో దూరంగా నిలిచి ఉన్న ఓడ నుండి నీటిపై తేలుతున్న త్రాడును నా వైపు విసిరి పట్టుకున్నాడు. ఆ పిల్లవాడి అరుపులు విని ఓడలోని వాళ్ళు ఒక పడవను పంపి మమ్మల్ని రక్షించారు. బాబా నా భార్యకు టెంకాయ ప్రసాదించి ఆశీర్వదించిన తర్వాత 1919లో మాకొక మగబిడ్డ కలిగాడు. వాడు మూలా నక్షత్రంలో పుట్టాడు. మేము వాడికి కాళూరాం అని పేరు పెట్టాము. వాడు 8 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. కాళూరాంకి 3వ సంవత్సరం రాగానే మూలా నక్షత్ర ప్రభావం వల్ల పిల్లవాడి తల్లి చనిపోయింది. నా భార్య చనిపోయిందని తెలిసే టెంకాయ ప్రసాదించేటప్పుడు బాబా కన్నీరు కార్చారని మాకు అర్థమయ్యింది. కానీ ప్రజ్ఞావంతుడు యోగాంశం కలిగిన బాలునికి జన్మనిచ్చినందుకు నా భార్య వియోగ బాధ కాస్త ఉపశమించింది. కాళూరాం 3 సంవత్సరాల వయసప్పుడే రామ్ హరిరామ్ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. హరివిజయంలోని విషయాలు కథలుగా చెప్పడం ప్రారంభించాడు. మా పక్క ఇంట్లో హెడ్గే అను భక్తుడు పండితుడు ఉండేవాడు. అతనింట్లో ప్రతిదినం హరివిజయం పారాయణం చేయబడేది. కాళూరాం ప్రజ్ఞావంతుడే కాక తన గత జన్మల స్మృతులను పోసగుచ్చినట్లు చెప్పేవాడు. కాళూరాంతో పరిచయం ఉన్న వారందరూ వాడి ప్రతిభను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। హెగ్డే కాలారాంను క్షుణ్ణంగా పరిశీలించి అతని శ్రీకృష్ణుని చెలికాని అవతారంగా ప్రకటించాడు. అతని భావనకు తగినట్లు కాళూరాం తన శ్రీకృష్ణుతో కలిసిన ఆడిన ఆటలు, చేసిన వెన్న దొంగతనాలు కళ్ళకు కట్టినట్లు వర్ణించేవాడు. కృష్ణుడు నన్నెప్పుడూ ఏడిపించేవాడు. అందుకు నేను ఒకసారి అతని తొడను గిల్లాను అని చెప్పేవాడు. ఒకసారి కృష్ణుడు నా వీపుపై ఎక్కి ఉట్టిపైనున్న పెరుగు కుండను నాపై బోర్లించాడు. ఇంతలో ఆ ఇంటి గోపిక వచ్చింది. ఇలా కృష్ణలీలలు వర్ణిస్తూ ఉండేవాడు. వీడి మాటలు విన్న తర్వాత హెగ్డే చెప్పిన మాటలు నిజమే అనిపించేవి. హెగ్డే ఇంట్లో ఆ రోజు జరిగే పారాయంలో వచ్చే విషయాలన్నీ ముందే వివరించేవాడు. ఒకరోజు వాడి తలకు ముసుగు వేసుకుని ఓ మూల కూర్చుని ఉండటం గమనించాను. కాలు ధ్యానమగ్నుడైనట్టు నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. వాడి కళ్ళకు నాకు కనిపించనివ్వకుండా తలపై వేసుకున్న ముసుగు కప్పి వేసింది. నేను వెళ్ళి ముసుగు తొలగించాను. వాడి కనుపాపలు పైకి తిరిగి ఉన్నాయి. ముసుగు ఎందుకు వేసుకున్నావని అడిగాను. నేను ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను అన్నాడు. ఎందుకు ఇటువంటి సాధన చేస్తున్నావని అడిగాను. అందుకు వాడు నవ్వాడు. వాడి వయస్సుకి మించిన పరిణతి నేను ఆశ్చర్యపోయాను. ఒకసారి సందేశ్ మాసపత్రిక తెమ్మన్నాడు. నేను తెచ్చి ఇచ్చాను. దాని ముఖ చిత్రం శ్రీకృష్ణుది. శ్రీకృష్ణుని చుట్టూ ఓం ప్రణవం అని ముద్రించబడి ఆకర్షణీయంగా ఉంది. కాళూరాం దాన్ని కత్తిరించి గోడకు అంటించాడు. దానిలో ఒక ప్రకటన ఉంది. హిజ్ మాస్టర్స్ వాయిస్, తన యజమాని స్వరం. గ్రామ్ ఫోన్ రికార్డుల ప్రకటన అది. ఆ ప్రకటనలో గ్రామ్ ఫోన్ ముందు కూర్చుని ఉన్న కుక్క బొమ్మ ముద్రించబడి ఉంది. అప్పుడు మా ఇద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది. కాళూరాం: ఇది ఏమిటి? నేను గ్రామ్ ఫోన్ రికార్డులు వారిచ్చిన ప్రకటన. కాళూరాం: ఇది శ్రీకృష్ణ ప్రత్యేక సందేశం. నేను: ఏమిటా ప్రత్యేక సందేశం? కాళూరాం: కుక్క ఏం వింటుంది? నేను: గ్రామ్ ఫోన్ నుండి వచ్చే సంగీతాన్ని. కాళూరాం: కుక్క యజమాని స్వరం వింటుంది. దాన్ని చూడు. అది నిశ్చలంగా కూర్చుని ఎంత శ్రద్ధగా వింటుందో మనం కూడా నిశ్చలంగా ఉండాలి. చూడు, నేనే ఎలా కూర్చుని ఉన్నానో నువ్వు కూడా అలాగే కూర్చుని ఏకాగ్రతతో వినాలి. అప్పుడు నీకు బాబా స్వరం వినిపిస్తుంది. నేను: నీకు బాబా స్వరం ఎలా తెలుసు? కాళూరాం: నాకు తెలుసు.
కానీ నీకు చెప్పను. అనుభవం ద్వారా నువ్వే తెలుసుకో. కాలురాం హరి రామ్ అనే మంత్రాన్ని జపించటమే కాక కాగితాలపై కూడా వ్రాస్తుండేవాడు. ఆ కాగితాలు నా దగ్గర ఎన్నో ఉండేవి. ఒకసారి శ్రీ ఉపాసిని బాబా అంధేరి వచ్చినప్పుడు తమకు అవి కావాలన్నాడు. వారికి ఆ కాగితాలన్నీ ఇచ్చాను. 1924లో గాడ్గి బాబా వంటి మహాత్ములిద్దరూ కాలూరాంను చూడటానికి మా ఇంటికి వచ్చారు. 1926 కాలూరాంకు శరీరం అంతా నీరు చేరి తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు. మేము వాడిని బాబా ఊది మాత్రమే ఇచ్చాము. కానీ వ్యాధి కొంతకాలం కొనసాగింది. వైష్ణవులు పర్వదినమైన ఒక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వేలాది యాత్రికులు జరుపుకునే పండరీపురంలోని ఇతర వైష్ణవ క్షేత్రాల్లోనూ ఎంతో భక్తిపూర్వకంగా జరుపుకునే పర్వదినం కాలూరాంకు అంతమ గడిలో సమీపించాయి. నన్ను తన ప్రక్కన కూర్చుని జ్ఞానేశ్వరి తెమ్మన్నాడు. అందులో 13వ అధ్యాయాన్ని తెరిచాను. అటువంటి బిడ్డను పోగొట్టుకున్నందుకు నాకు దుఃఖం ఆగలేదు. కాలూరాం నన్ను ఓదార్చుతూ, ఇందులో దుఃఖించేందుకు ఏమున్నది? ఈ 13వ అధ్యాయాన్ని పెద్దగా చదువు, నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను అన్నాడు. దుఃఖభారంతో నేను చదవలేకపోయాను. అప్పుడు ఆ పుస్తకాన్ని తన ముందుంచుకుని తుది శ్వాస విడిచాడు. అట్లా పసితనంలోనే చనిపోవడం ఎంతో విచారకరమైనప్పటికీ కాలూరాం ఉత్తమ జీవితానికి కార్తీక ఏకాదశి నాడు యుక్తమైన ముగింపు లభించింది. ఆ విషయం కాలూరాంకి బాబాకు ముందే తెలుసు కాబట్టి 1918లో మాకు టెంకాయ ప్రసాదిస్తూ కన్నీరు కార్చారంటే అందులో ఆశ్చర్యమేముంది? శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్ బాబూజీ కీ జై. బాబా అనుగ్రహం వల్ల నా వంశం నిలబడింది. 1922లో అంటే కాలూరాం తల్లి చనిపోయిన మరుసటి సంవత్సరం నా తల్లిదండ్రులు నాకు రెండవ వివాహం చేయడానికి సంబంధాలు వెతకసాగారు. 2 సంబంధాలు వచ్చాయి. ఒకటి ధనవంతులది, రెండవది పేదవారిది. మొదటి అమ్మాయికి 600 రూపాయల వరకు కట్టకానుకలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మా నాన్న ఆ సంబంధాన్నే ఖాయం చేయదలిచారు. కానీ నాకు ఇష్టం లేదు. మా అమ్మకు సాయిబాబా కల్లో కనిపించి ఆ ధనవంతుల సంబంధం చేసుకోవద్దని చెప్పి అంతర్ధానమయ్యారు. ఆ కలలోనే మా అమ్మ మరో అమ్మాయిని చూసింది. తరువాత ఒక పేద అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలని తలచి ఆ అమ్మాయికి పినతండ్రి మమ్మల్ని సంప్రదించాడు. మా అమ్మ వెళ్ళి అమ్మాయిని చూసింది. చిత్రంగా మా అమ్మ కలలో చూసింది ఆ అమ్మాయినే. ఆ అమ్మాయితో నా వివాహం 1922లో జరిపించారు. మాకు చాలామంది సంతానం కలిగారు. బాబా ఆశీస్సుల వల్ల వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. బాబా ఆశీస్సులని నేను మాట వరుసకు చెప్పడం లేదు. బాబా నన్ను రక్షించిన విధంగానే నా పిల్లలను కూడా ఎలా రక్షించారో తెలియచేస్తాను. 1926లో నా కుమారుడు సాయినాథ్ ఉరఫ్ హరేశ్వర్కు 8-9 నెలల వయసు ఉంటుంది. కాలూరాం టపాసులు, బెంగాల్ అగ్గిపుల్లలు తెచ్చుకున్నాడు. వాటిని పిల్లలందరూ కలిసి కాల్చుకుంటున్నారు. ఒక పిల్లవాడు కాల్చిన అగ్గిపుల్ల ఒకటి విసిరేశాడు. అది సాయినాథ్పై పడి వాడికి తొడిగిన బట్టలు అంటుకొని రాజుకోసాగాయి. పిల్లలు ఆ ప్రమాదాన్ని గమనించకుండా ఆడుకుంటున్నారు. నా భార్య క్రింద వాకిట్లో ఏదో పనిలో ఉంది. అకస్మాత్తుగా ఒక ఫకీరు ఆమె ముందు ప్రత్యక్షమై చేతితో మిద్దెను చూపిస్తూ అక్కడ ఏం జరుగుతుందో చూడు అన్నాడు. ఆమె పరుగున మిద్దెపైకి వెళ్ళి సాయినాథ్ బట్టలు అంటుకొని ఉండడం చూసింది. వెంటనే సమయస్ఫూర్తితో మంటలు వ్యాపించకుండా బట్టలను పట్టుకొని చేతులతో నలిపి మంటలను ఆర్పివేసింది. చిత్రం ఏమిటంటే ఒంటి మీదున్న గడ్డలు 30 భాగం కాలిపోయినా ఒళ్ళు కాలిన ఛాయలేమీ కనిపించలేదు. సరి అయిన సమయంలో ఫకీరు వచ్చి హెచ్చరించబట్టి పిల్లవాడు రక్షింపబడ్డాడు. మంటలను ఆర్పివేసిన తర్వాత నా భార్య బయటకు వచ్చి చూస్తే ఫకీరు జాడే లేదు. ఆ ఫకీరు ఎవరై ఉంటారు? ప్రమాదం జరుగుతున్న విషయం ఫకీరుకి ఎలా తెలిసింది? జాగరూకతతో నా పిల్లలను గమనిస్తూ చివరి క్షణంలో తల్లిని పంపి వారిని కాపాడవలసిన అవసరం ఆ ఫకీరుకు ఏముంది? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్ బాబూజీ కీ జై. 1928లో సాయినాథునికి 2వ సంవత్సరాలు వయసున్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఆటల్లో పరిగెడుతూ డాబా మెట్టిపై నుండి పడిపోయాడు. క్రింద పడ్డ కుప్పగా చెత్త పేరుకుని ఉంది.
నేను ఆతృతగా కిందకి వెళ్ళి చూస్తే పిల్లవాడు క్షేమంగా ఎటువంటి గాయాలు లేకుండా నిలుచుని ఉన్నాడు. భయపడకండి, కింద పడకుండా బాబా నన్ను పట్టుకున్నారు అని పిల్లవాడు చెప్పాడు. 1932లో సాయినాథ్ తన తమ్ముడు వాసుదేవ్కు ఒక ఉంగరం ఇచ్చాడు. వాడు దానిని నోట్లో వేసుకున్నాడు. అది వాడు గొంతుకులో ఇరుక్కుపోయింది. సుమారు గంట సేపు ఇంటిలో వారందరూ ఆందోళనతో దానిని బయటికి కక్కించడానికి ఏవేవో ప్రయత్నాలు చేశారు. కానీ అది బయటికి రాలేదు. చివరగా వాడి నోటిలో కాస్త బాబా ఊది వేశాను. తరువాత గొంతుకులోని నా వేలు చొప్పించాను. ఉంగరం వేలుకు తగిలింది. దానిని బయటికి తీయగలిగాను. 1934లో వాసుదేవకు పొంగు మిజిలి సోకింది. దానికి తోడు న్యూమోనియా వచ్చి ఛాతీపై పుండు లేచింది. వాడు క్రమంగా క్షీణించిపోసాగాడు. డాక్టరు ఆ పుండును ఆపరేషన్ చేసి తొలగించాలనుకున్నాడు. కానీ పిల్లవాడు బలహీనంగా ఉన్నందువలన ఆపరేషన్ చేసేందుకు వెనకాడాడు. నేను పుండుపై ఆయింట్మెంట్ రాశాను. అది పగిలింది. డాక్టరు ఏమీ చేయలేకపోయాడు. నేను ఈ డాక్టర్ను గాక నా డాక్టర్ అయిన శ్రీ సాయిబాబానే నమ్మదలిచాను. బాబాను ధ్యానించి పుండుపై ఊది రాశాను. అప్పుడు డిప్యూటీ కలెక్టరు శ్రీ వసంతరావు మాధవరావు జాన్దేవ్ నేను చేస్తున్నదంతా గమనించి విస్తరిపోయాడు. నువ్వు చేస్తున్న ఈ ఊది చికిత్స వల్ల పుండు మానుతుందని అనుకుంటున్నావా అని అడిగాడు. తప్పకుండా మానిపోతుందని చెప్పాను. ఎన్ని రోజుల్లో అని ప్రశ్నించాడు. 24 గంటలు అని చెప్పాను. ఆ రోజు రాత్రి బాబా నా కలలో కనపడి 24 గంటలని ఎందుకు చెప్పావు, వెంటనే అని చెప్పి ఉండవలసింది అన్నారు. నా పొరపాటుకు క్షమించమని బాబాను కలలోనే వేడుకున్నాను. మరుసటి రోజుకి పుండు మానిపోయింది. జాన్దేవు ఆశ్చర్యపోయాడు. న్యూమోనియాతో బాధపడుతున్న తన 2 సంవత్సరాల కుమారుని కొరకు బాబా ఊది ఆశీస్సులు కావాలని అడిగాడు. నేను జాన్దేవ్కు బాబా ఊదిని ఇచ్చాను. సమయానికి వాడు 6 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. వాడికి చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆ జ్వరం 9 రోజులకు కానీ తగ్గదని చెప్పాడట. కానీ ఊది వాడిన మరుసటి రోజుకల్లా జ్వరం తగ్గిపోయింది. జాన్దేవ్ కృతజ్ఞతాపూర్వకంగా ₹7 ఇచ్చి శ్రీ సాయిబాబా సంస్థానంకు పంపమని కోరాడు. కిందటి ఏడాది 1935లో ఒకరోజు మా ఇంట్లో స్టవ్పై పాలు మరిగిస్తున్నారు. నా 2 ఏళ్ల కుమారుడు ఆనంద్ పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్లకు కర్ర తట్టుకుని స్టవ్పై పడ్డాడు. సాధారణంగా అలాంటి సమయంలో మరిగిన పాలు పైన పడి శరీరం బొబ్బలెక్కడమే, బట్టలు అంటుకుని కాలడమో జరుగుతుంది. కానీ బాబా కృప వల్ల ఏ హాని జరగలేదు. స్టవ్ ఒక పక్కకు, పాలు గిన్నె మరో పక్కకు ఎగిరిపడ్డాయి. మధ్యలో వీడు పడ్డాడు. అలా బాబా ప్రమాదం నుండి తప్పించారు. ఈ సంవత్సరం 1936 వాసుదేవ్ అతని తమ్ముడు కలిసి అల్మార్లు వెతుకుతూ ఉండగా బిళ్ళులో ఉన్న ఒక పెట్టి కనిపించింది. అది పిప్పర్మెంట్ అనుకుని కొన్ని తమ్ముడికిచ్చి కొన్ని తను నోట్లో వేసుకున్నాడు. అవి వెగుటుగా ఉన్నందువల్ల తినలేక వాడు నాలుక వెళ్ళబెట్టి ఏడవసాగాడు. నా భార్య వచ్చి వాడు సున్నం తిన్నాడు అనుకుని తన వేలుతో వాడి నోటిలో ఉన్నదంతా తీసివేసింది. ఏమి తిన్నావు అని అడిగితే పక్కనున్న చిన్న పెట్టిని చూపించాడు. అవి దీపావళి సమయంలో పిల్లలు కాల్చుకునే పాము మందు బిళ్ళలు. ఆ బిళ్ళలను ముట్టిస్తే వాటి నుండి బుసబుసమని వంపులు తిరుగుతూ పాముల్లాంటి కుబసాలు వస్తూ ఉంటాయి. వెంటనే వాడిని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టరు విష పదార్థం అంతా వాంతి అయ్యేందుకు మందు ఇచ్చాడు. కానీ వాంతి కాలేదు. నేను వాడి నోట్లో ఊది తీర్థం పోశాను. కాసేపటికి వాడికి వాంతి అయ్యింది. కడుపులో ఉన్న విష పదార్థం అంతా బయటికి వచ్చింది. పిల్లవాడు కాస్త కోలుకున్నాడు. ఇదంతా అయిన తరువాత వాడు తన తమ్ముడికి కూడా బిళ్ళలు ఇచ్చినట్లు చెప్పాడు. దానిని కొద్దిగానే తిన్నందువల్ల వాడికి ఏమీ కాలేదు. అయినప్పటికీ మేము బాబాను స్మరించి వాడికి కూడా బాబా ఊది తీర్థం ఇచ్చాము. వాడు కూడా వాంతి చేసుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ క్యాషియర్గా పనిచేస్తున్న ఒక అతని ఆఫీస్ ఖాతాలో గత సంవత్సరం ₹3,500 లెక్క తేలలేదు. అంటే లోటు కనిపించింది. ఆ మొత్తాన్ని అతనే కాజేశాడని అతనిపై నేరం మోపబడింది. ఆపదలో ఉన్న ఆ క్యాషియర్ని ఒక స్నేహితుడు నా దగ్గరకు పంపాడు. క్యాషియర్ సాయిబాబాను
ఒక మహమ్మదీయునిగా భావించడం వల్ల వారి పట్ల అయిష్టత ఉండేది. నేను అతనికి సాయిబాబా యొక్క మహిమలను గురించి చెప్పి అతనిని కాపాడగలవారు బాబా ఒక్కరేనని, వెంటనే షిరిడీ వెళ్ళి వారిని క్షమించమని అభ్యర్థించి సహాయం కొరకు ప్రార్థించమని చెప్పాను. నా సలహా మేరకు అతను షిరిడీ వెళ్ళాడు. బాబా ఫోటోను తెచ్చుకొని సగుణ్మేర్ నాయక్ సహాయంతో దానిని బాబా సమాధిపై పెట్టి ఆర్తిగా ప్రార్థించాడు. తరువాత ఫోటోను తీసుకొని షిరిడీ నుండి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి అతని పరిస్థితులు మెరుగుపడసాగాయి. ఆఫీస్ ఖాతాలో తగ్గిన 3,500 రూపాయలు జమ కట్టడానికి అతనికి 8 రోజులు గడువు ఇచ్చారు. అతను సకాలంలో డబ్బు చెల్లించాడు. ఆ విషయం అంతటితో సమస్య పోయింది. అతను అనుకున్నట్లు అతనిని విచారించడం కానీ ఉద్యోగం నుంచి తొలగించడం కానీ జరగలేదు. వీసీ చిట్నీస్ అనే అతనికి కూడా బాబా నుండి ఇదే విధమైన సహాయం అందింది. చిట్నీస్ తనను ఉద్యోగం నుండి తొలగించిన తరువాత నా దగ్గరకు వచ్చాడు. నేను అతడి బరువు బాధ్యతలన్నీ బాబాపై మోపి షిరిడీ వెళ్ళి వారిని ప్రార్థించమని చెప్పాను. అతను అలాగే చేశాడు. తరువాత అతడిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకున్నారు. నా కుటుంబ సభ్యులు సద్గతి పొందడానికి బాబా ఎలా సహాయపడ్డారో తెలియజేస్తాను. నా తల్లిదండ్రులు సాయిబాబా భక్తులు. 1926లో మా అమ్మ చనిపోయే నాటికి ఆమెకు 70 సంవత్సరాలు. ఆమె చివరి శ్వాస విడిచేంత వరకు సాయిబాబా ఫోటోను తన ముందు ఉంచుకుంది. చనిపోయే ముందు ఆమె నన్ను తన ప్రక్కన కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పెద్దగా చదవమని చెప్పింది. నేను అలాగే చేశాను. ఆమె రామ్ రామ్ అంటూ తుది శ్వాస విడిచింది. నా రెండో భార్య 1929లో మరణించింది. ఆమె సద్గతి పొందడానికి నేను చేయగలిగిందంతా చేయదలిచి ఆమె చితాభస్మాన్ని అస్థికలను నాసిక్లోని గోదావరిలో కలిపి తగిన విధంగా శ్రాద్ధ కర్మలు జరపదలిచాను. కానీ కొన్ని సమస్యలు చుట్టుముట్టాయి. మా నాన్నగారికి సుస్థి చేసింది. భార్య చనిపోయిన దుఃఖంతో పాటుగా తదుపరి కార్యక్రమాల ఏర్పాట్లు, అందుకు కావలసిన డబ్బు సమకూర్చుకోవడం వంటి భారాలు నాపై పడడంతో నాకు ఏం చేయాలో తోచలేదు. ఎలాగో 85 రూపాయలు జేబులో వేసుకొని నా 3 సంవత్సరాల చిన్న బిడ్డను ఇంటిలో వదిలి నాసిక్కు రైలులో బయలుదేరాను. విక్టోరియా స్టేషన్లో ఒక తోటి ప్రయాణికుడు కలిశాడు. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అతను నా కోసం ఎంతో శ్రమ తీసుకుని నా ప్రయాణం మొదలైనప్పటి నుండి నాకెంతో సహాయపడ్డాడు. అతను మీరెక్కడికి వెళుతున్నారు? నేను నాసిక్. అతను మీరెందుకు కంబలి తీసుకువెళ్ళడం లేదు? అక్కడ రాత్రులు చలి అధికముగా ఉంటుంది. నేను అంత అవసరం అనిపించలేదు. అయినా ఇవన్నీ పట్టించుకునే స్థితిలో నేను లేను. 3 సంవత్సరాల బిడ్డను వదిలి నా భార్య వారం క్రితం చనిపోయింది. అతను నన్ను కాసేపు నిరీక్షించమని చెప్పి ఒక స్నేహితుని పిలిచి ఒక దుప్పటి రగ్గు తెప్పించి నాకు ఇచ్చాడు. నేను ఇవన్నీ ఇంత త్వరగా ఎలా తెప్పించగలిగారు? అతను మేము నివాసం ఉండేది ఇక్కడికి దగ్గరలోనున్న ముంబాయి ఆర్ట్స్ స్కూలులో ఈ చుట్ట కాల్చండి అంటూ ఒక చుట్టనిచ్చాడు. నేను చుట్ట తీసుకొని మీ పేరేమిటి, మీరేం చేస్తుంటారో తెలుసుకోవచ్చా? అతను నా పేరు గణపతి శంకర్. నేను ఆ పాఠశాలలో ప్యూనుగా పనిచేస్తుంటాను. మీరిక దేనికి ఆందోళన చెందకుండా పడుకోండి. నేను కూడా నాసిక్ వెళుతున్నాను. స్టేషన్ రాగానే మిమ్మల్ని లేపుతాను. నేను మీరు నాసిక్ ఎందుకు వెళుతున్నారు? అతను ఊరకే చూడడానికి. మా సాహెబ్ సిమ్లాకు వెళ్ళాడు. అందువల్ల నాకు నాసిక్ వెళ్ళడానికి అవకాశం దొరికింది. నేను పడుకున్నాను. అతను మీ డబ్బు జాగ్రత్త చేసుకోండి, లేదా నా చేతికి ఇస్తే నా స్టీలు ట్రంక్ పెట్టెలో భద్రంగా దాస్తాను.
నేనేమీ సంకోచించకుండా నా దగ్గరనున్న 80 రూపాయలు అతని చేతికిచ్చి పడుకొని నిద్రపోయాను. నాసిక్కు దగ్గరలోనున్న ఘోటీ స్టేషన్లో అతను నన్ను నిద్రలేపాడు. ముఖం కడుక్కొని ఇద్దరం టీ తాగాము. దానికి అతనే డబ్బులిచ్చాడు. తర్వాత నాసిక్ రోడ్ స్టేషన్లో దిగి బస్సులో ప్రయాణించి నాసిక్ చేరాము. మీరు దేనికి శ్రమ పడవద్దు. మీరు పూజారి దగ్గరకు కూడా వెళ్ళవద్దు. అన్నీ నేను చూసుకుంటాను అని అతను నాతో చెప్పాడు. నాసిక్ చేరినప్పటి నుండి 12వ రోజు చేసే కర్మకాండ వరకు నా వెంటే ఉండి ఒక ప్యూనులాగా అన్నీ అతనే చూసుకున్నాడు. ఆ విషయాలన్నీ అతనికి బాగా తెలుసునటంతో శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేయించాడు. ఒక బ్రాహ్మణ్ణి ఏర్పాటు చేసి పిండాన్ని రామ్కుండ్ దగ్గరకు తీసుకువెళ్ళమన్నాడు. రామ్కుండ్ దగ్గరనున్న గోదావరిలో అస్థికలను ఎలా కలపాలో, ప్రవాహ వేగానికి అవి కొట్టుకొని పోకుండా ఎలా గట్టిగా పట్టుకోవాలో కూడా వివరించాడు. చిత్రమైన విషయమేమిటంటే అతను చెప్పినట్లు నేను అస్థికలను ఎంత గట్టిగా పట్టుకున్నప్పటికీ అవి కలకండలాగా వేగంగా కరిగి గోదావరిలో కలిసిపోయాయి. 12వ రోజు గణపతి శంకర్ను ముంబై రావలసినదిగా అతనికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అతను నా దగ్గర తీసుకున్న డబ్బుకు పైసాతో సహా లెక్క చెప్పాడు. తర్వాత నాసిక్లోనున్న దేవాలయాలన్నింటికి తీసుకుని వెళ్ళి దర్శనం చేయించాడు. అక్కడ ఒక దేవాలయంలో ఒక సన్యాసి అతనిని గుర్తుపట్టి పలకరించాడు. అతను తనకొచ్చిన టెలిగ్రామ్ చూపించాడు. కర్మకాండ చేసిన బ్రాహ్మణుడు గణపతి శంకర్ చాలా తెలివిగలవాడని, అతనికి ఎంతో శాస్త్ర పరిజ్ఞానం ఉందని మెచ్చుకున్నాడు. మామూలుగా ఆ బ్రాహ్మణుడు అశుభ కార్యాలకు ముందు విఘ్నేశ్వర పూజ అవసరం అని తలచి ఆ పూజ జరపకపోతే అతను చేస్తున్నది సరైన పద్ధతి కాదని గణపతి శంకర్ చెప్పాడు. అయినప్పటికీ ఆ పూజారి సంశయిస్తుంటే ఒక పండితుడిని అడగమని చెప్పాడు. ఆ పండితుడు గణపతి శంకర్ చెప్పిన దానినే సమర్థించాడు. గణపతి శంకర్ తన అడ్రస్ ఇచ్చి తను అంధేరిలో కలుస్తానని చెప్పి ఆ రోజే తిరిగి వెళ్ళిపోయాడు. నేను నాసిక్ నుండి ముంబై తిరిగి వెళ్ళిన తర్వాత నాకు ఎంతో సహాయం చేసిన గణపతి శంకర్ నన్ను కలవకపోవటంతో నేనే ముంబై ఆర్ట్ స్కూలుకు వెళ్ళాను. అక్కడ విచారిస్తే గణపతి శంకర్ అను పేరుగల వారెవరూ ప్యూన్గా ఆ స్కూల్లో పనిచేయడం లేదని, ప్యూన్ నుండి ప్రిన్సిపల్ దాకా అందరూ ధృవీకరించారు. నేను ఆశ్చర్యపోయాను. నా నుండి ఏమీ ఆశించక నా కొరకు అంత శ్రమపడి నా భార్య సబ్జెక్ట్కి సహాయపడిన ఈ గణపతి శంకర్ ఎవరు? అతను సాయిబాబా కాక మరెవరై ఉంటారు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీకి జై. 1927లో కాళూరాంకు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు షిరిడీ తీసుకెళ్లి ఆ కార్యక్రమం పూర్తి చేయించాను. నన్ను దేవపూర్ వెళ్ళి అక్కడున్న పవిత్ర శిలను పూజించమని బాబా చెప్పిన ఆదేశం నేను నిర్లక్ష్యం చేశాను. నేను దేవపూర్ వెళ్ళనే లేదు. ఆ విషయం అప్పుడు షిరిడీ వచ్చి ఉన్న ఒక మహాత్ముడి ద్వారా మళ్ళీ తెలియచేశారు. వారిని నేను అంతకుముందు ఎప్పుడూ కలవలేదు. వారి పేరు శ్రీపాద నర్సోబా పాంచేల్ గాంకర్. వారు నాను మహారాజుగా వ్యవహరింపబడేవారు. అప్పుడు వారి వయసు 15 సంవత్సరములు. నేనెవరో, సాయిబాబా నాకు ఉపదేశం గురించి ఏమి చెప్పారో అన్న విషయాలు ఆయనకు తెలియవు. అయినా వారంతట వారే దేవ్పూర్ వెళ్ళావా అని అడిగారు. నేను విస్తుపోతూ వెళ్ళలేదు. నాను మహారాజు, ఎందుకు వెళ్ళలేదు? నేను దేవ్పూర్లోని మా గురు పరంపరలో నేను గురువుగా స్వీకరించి ఉపదేశం పొందేందుకు వయసులో నాకన్నా పెద్దవారు ఎవరూ లేరు. నాను మహారాజ్, అయితే ఏమైంది? నా గురువు నాకన్నా చిన్నవారు. వారి పేరు దోయి ఫోడే. మీ గురువు పేరు భగత్. నాను మహారాజు తమ గురువును నాకు చూపిస్తానని మాట ఇచ్చారు. నాను మహారాజు గుర్తుకు తెచ్చిన బాబా ఆదేశాన్ని నెరవేర్చడానికి దేవ్పూర్ వెళ్ళి ఉపదేశం పొందాను. మరుసటి సంవత్సరం నాను మహారాజు బొంబాయి వస్తున్నట్లు నాకు సమాచారం అందింది. వారిని దర్శించేందుకు నేను విక్టోరియా స్టేషన్కు వెళ్ళాను. రైలు వచ్చి ఆగింది. నాను మహారాజ్ ఒక బోగీలో ఉన్నారు. వారిని చూడటానికి వచ్చిన జనం మధ్యలో నన్ను పిలిచి వారి గురువును చూపించారు. వారు 8 సంవత్సరాలు బాలుడైన శ్రీపాద రామకృష్ణ దోయి ఫోడే. శ్రీ దోయి ఫోడే ప్రస్తుతం గుంటూరులో అప్పటి మద్రాసు రాష్ట్రం మెట్రికులేషన్ విద్య అభ్యసిస్తున్నారు. 1928 తర్వాత నాను మహారాజును నేను దర్శించలేదు. నేను ప్రార్థించినంతనే అన్యులను సైతం బాబా కాపాడిన ఒక సంఘటన గురించి చెప్పి నా అనుభవాల సుదీర్ఘ వివరణను ముగిస్తాను. 3/12/1923 నాడు అంధేరిలోని మా ఇంటిలో కూర్చుని యథాలాపంగా వీధి వైపు చూస్తున్నాను.
అప్పుడు నోయల్ అనునతడు కారు నడుపుకుంటూ వచ్చి ఒక చిన్న పాపను విఠల్ కుమార్తె అంటే గుద్దేశాడు. బాబా పాపను కాపాడు అని నేను బాబాను ప్రార్థించాను. కారు ఆగిపోయింది. నేను క్రిందికి వచ్చి వెంటనే పాపను హాస్పిటల్కు తీసుకెళ్ళాను. కారు అకస్మాత్తుగా ఆగకుంటే పాప కారు క్రింద పడి నలిగిపోయి ఉండేది. కారుకు బ్రేకు పనిచేయటం లేదు. కారు ఎలా ఆగిందో అని పరిశీలించినప్పుడు బ్రేకు వేయకపోయినా ఎలాగో గేరులోనికి ఒక రాయిపోయి హఠాత్తుగా కారు నిలిచిపోయిందని తెలుసుకున్నాము. ఇది బాబా చేసిన అద్భుతమైన లీల. పాపను పరిశీలించిన సబ్ అసిస్టెంట్ సర్జన్ పాపకు ప్రమాదకరమైన దెబ్బలు తగిలాయని బ్రతకటం కష్టమని చెప్పారు. నేను బాబా కాపాడతారని చెప్పాను. పాప 15 రోజులు హాస్పిటల్లో ఉండి కోలుకుంది. కానీ మాట పడిపోయింది. అలా 9 నెలలు గడిచాయి. ఒకరోజు దాసగణ్ మహారాజ్ అంధేరికి వచ్చినప్పుడు ఆయనకు పాప విషయం చెప్పాను. మహారాజు పాపకు మరలా బాబా ఊది ఇవ్వమని సలహా ఇచ్చాడు. నేను ఆ పాప నోట్లో ఊది వేశాను. వెంటనే పాప మాట్లాడసాగింది. ఇది బాబా చేసిన అత్యద్భుతమైన లీల. ఆ పాప ఇప్పటికీ జీవించి ఉంది. చక్కగా మాట్లాడుతుంది. నేను ఇతరులకు సహాయం చేసేందుకు కూడా బాబా పలు అవకాశాలు కల్పించారు. 1926లో బాబా నా కలలో కనిపించి కేజీ కొటారే అను న్యాయవాది దగ్గరికి వెళ్ళి అతను చేయదలుచుకుంటున్న పనిని వద్దని చెప్పమని ఆదేశించారు. ఆ ఆదేశం స్పష్టంగా ఉన్నప్పటికీ నేను వెళ్ళి అతనికి బాబా సందేశం అందజేశాను. తను గృహస్థాశ్రమం విడిచి సన్యాసాశ్రమం స్వీకరించదలిచానని, కానీ బాబా ఆదేశం మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పి అతను నాకు కృతజ్ఞతలు తెలియచేశాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీ కీ జై. నారాయణ ఆశ్రమం సెప్టెంబర్ 23వ తేదీ 1936 దాది అగియారీ వీధి బొంబాయి. శ్రీ నారాయణ ఆశ్రమం సన్యాసి మరియు వేదాశ్రమ స్వామి తారక్ మఠ్ దుర్గాఘాట్ కాశీ భక్తుడు. వయస్సు 58 సంవత్సరాలు. వామన్ మఠ్ గంగపూర్ వాయ్ సతారా జిల్లా. 1910లో దాసగణ్ మహారాజ్ కీర్తనల ద్వారా నాకు సాయిబాబా యొక్క పేరు గొప్పతనం తెలిసాయి. వారు జీవించే ఉన్నారా అని ఆయనను అడిగాను. అవును, షిరిడీలో ఉన్నారు అని చెప్పారు. 5 రోజుల తర్వాత నేను షిరిడీ వెళ్ళి వారిని దర్శించాను. ఆ తరువాత 6 నెలల్లో 9 సార్లు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించడం జరిగింది. అటు పిమ్మట కూడా తరచూ బాబా వద్దకు వెళ్ళేవాడిని. నేనప్పుడు కస్టమ్స్ శాఖలో పనిచేస్తూ ఉండేవాడిని. 31 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత 1926లో ఉద్యోగ విరమణ చేసి పింఛన్ తీసుకుంటున్నాను. 1927 నుండి 1930 వరకు నర్మదా ప్రదక్షిణలో గడిపాను. 1931లో సన్యాస దీక్ష స్వీకరించి నారాయణ ఆశ్రమం అనే పేరుతో వ్యవహరింపబడుతున్నాను. నా పూర్వాశ్రమ నామం టోసర్. 1895లో మొదటిసారిగా నా గురువును కలలో దర్శించాను. తరువాత 1910లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను కలలో 1895 ప్రభావితం చేసింది సాయిబాబానే అని తెలుసుకున్నాను. నర్మదా నదీ తీరాన నాందోడ్ గుజరాత్ సమీపంలో ఉన్న గరుడేశ్వరలోని వాసుదేవానంద సరస్వతికి బాబాతో అనుబంధం ఉండేది. వారు 1915లో విదేహులయ్యారు. నేను 1916 తర్వాత శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిని ఆశ్రయించాను. సాయిబాబా నన్ను వారి సంరక్షణలో ఉంచారని నా నమ్మకం. తరువాత 1931లో కాశీలో తారక్ మఠ్ దుర్గాఘాట్ ఉన్న వేదాశ్రమ స్వామి నాకు సన్యాస దీక్షను ప్రసాదించారు. నేను ఎక్కువగా వాయిలో ఉండేవాడిని. ఆధ్యాత్మిక పురోగతిపై శ్రీ సాయిబాబా ప్రభావాన్ని మాటల్లో వర్ణించలేను. శ్రీ సాయిబాబా వివిధ భక్తులతో విభిన్న రీతులతో వ్యవహరించేవారు. సాయిబాబా కేంద్ర బిందువైన ఒక్కొక్క భక్తుడిని ఒక్కొక్క పరిధిలో ఉంచేవారు. బాబా దగ్గరకు ప్రాపంచిక కోరికలతో వచ్చేవారు ఎక్కువగాను, ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు వచ్చేవారు తక్కువగాను ఉండేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయి.
శరత్ బాబూజీకి బహుశా హరిసీతారాం దీక్షిత్, చాందర్కర్, దాబోల్కర్లు కూడా బాబా ప్రబోధాన్ని ఆశించి వారిని ఆశ్రయించి ఉండవచ్చు. వారిలో ఎవరైనా ఆత్మనిష్టను సాధించారా లేదా ఆ చెరువుకైనా వచ్చారా అన్నది ప్రశ్నార్థకమే. బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ప్రారంభ దశలోనే ఉన్న దీక్షిత్కు అతని భక్తిని పెంపొందించడానికి ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం పారాయణ చేయమని బాబా ఆదేశించారు. మన అభివృద్ధికి బాబా ప్రత్యక్ష సన్నిధి అవసరం లేదని నా అభిప్రాయం. నేను షిరిడీలో ఉన్నప్పుడు మసీదులో బాబా వద్ద కాక ఎక్కువగా సాటేవాడలో కూర్చొని ఉండేవాడిని. వాడాలో కూడా బాబా ప్రభావం ప్రస్ఫుటంగా అనుభవం అయ్యేది. బాబా తమ వద్దకు వచ్చిన భక్తుని శిరస్సును ప్రత్యేక రీతిలో సృజించేవారు. కొందరి తల నిమిరేవారు, కొందరి తలపై తట్టేవారు, మరికొందరి తలను అదిమి పట్టి గట్టిగా నొక్కేవారు. అలా చేసేటప్పుడు ఆ భక్తునిలోనున్న సంకుచిత భావాలన్నిటినీ అణగద్రొక్కి వాటిని బయటికి నెట్టేస్తున్నారా అనిపించేది. ఒక్కొక్క స్పర్శ ప్రభావం ఒక్కో విధంగా ఉండి భక్తుల భావనలలో, అనుభూతులలో గొప్ప మార్పు తీసుకువచ్చేది. ఇది బాబాకే సొంతమైన విలక్షణ పద్ధతి. అంతేగాక వారు అదృశ్య రీతిలో భక్తుల స్వభావాలను సంస్కరించి వారిలో గొప్ప పరిణితి తెచ్చేవారు. సమస్త జీవులలోని తేడాలన్నీ మిథ్య అని, వాటన్నింటిలో అంతర్లీనంగా ఉన్న సత్యం ఒకటేనని వారు వాచా బోధించకుండానే నాకు తెలియజేశారు. నేను మొదటిసారి షిరిడి దర్శించిన తరువాత బహుశా 1913 లేక 1914లో ఆ అనుభవం కలిగింది. నాకు తెలిసినంత వరకు ఇటువంటి సత్యాలను గురించి బాబా ఎప్పుడూ మాట్లాడలేదు. నిజానికి అంతటి విషయాలను వినే అర్హత కలిగిన వారు కూడా లేరు. బాబా ఎప్పుడు మహావాక్యాలు కానీ, శంకరాచార్య ఆత్మబోధ, వివేక చూడమని మొదలైన వాటిలోని విషయాలు కానీ చెప్పగా నేను వినలేదు. దీక్షిత్, దాబోల్కర్ బాబా నాకు ప్రసాదించిన అనుభవాల గురించి తెలుపమని అడిగారు. కానీ నేను వారికి నా అనుభవాలను ఎన్నడూ వెల్లడి చేయలేదు. నేను 1910లో షిరిడి వెళ్ళినప్పుడు బాబా వద్దకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు కాదు. అప్పట్లో బాబా ఎక్కువ సమయం మౌనంగానే గడిపేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. తరువాత బొంబాయి నుండి భక్తులు అసంఖ్యాకంగా రాసాగారు. ఫలితంగా భక్తులు కొత్త పద్ధతులు, కొత్త ఆచారాలు ప్రవేశపెట్టి బలవంతంగా బాబాపై రుద్దసాగారు. భక్తులు వారి వారి అభిరుచులకు అనుగుణంగా ప్రవేశపెట్టిన ఈ వైభవాలు, అలంకారాల వలన స్వయం ప్రకాశమైన బాబా మహాత్యం మరుగున పడింది. దీనివల్ల వారొక భూలోక వైభవ విశేషంగా మిగిలిపోయారు. భక్తులు అసంఖ్యాకంగా రావడం మొదలుపెట్టినప్పటి నుండి బాబా ఎక్కువగా నీతి కథలు, దృష్టాంతాల రూపంలో మాట్లాడేవారు. బాబా నాతో మాట్లాడింది తక్కువే అయినా దృష్టాంతాల రూపంలో కాకుండా ఎప్పుడూ స్పష్టంగా, సూటిగా మాట్లాడేవారు. వీరి తత్వము, అక్కల్కోట్ మహారాజు గారి తత్వము ఒకే విధంగా ఉండేవని నా అభిప్రాయం. ఈ విషయం అక్కల్కోట మహారాజు గారి జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది. అక్కల్కోట మహారాజు కూడా అద్వైతాన్ని గురించి మాట్లాడలేదు. కర్మ మార్గాన్ని అనుసరిస్తూ సగుణతత్వాన్ని ప్రోత్సహిస్తూ భక్తులను ఉద్ధరించేవారు. భక్తులను వాళ్ళున్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు బాబా ప్రయత్నించేవారు. నాందేడ్ అంటే నిజాం రాష్ట్రం సమీపంలోని డాంగర్ టాక్ట్ అను గ్రామంలో నివసిస్తున్న బ్రాహ్మణుడు గృహస్థుడైన దాజీ మహారాజును సాయిబాబా తమ సోదరునిగా వ్యవహరించినట్లు దాసగణ్ మహారాజు నాతో చెప్పారు. 1914లో ఒకరోజు దాజీ మహారాజ్ సాయిబాబా మారుతి రూపంలో నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఉరుముల వంటి శబ్దాలు వినిపించాయి అని చెప్పారట. దాజీ మహారాజు గాయత్రి పునరుచ్చరణ చేసేవారు. వారు 1934లో నిర్యాణం చెందారు. నేను, మా తండ్రి గారు మారుతిని పూజించేవాళ్ళం. నేను 1918లో విలేపార్లేలోని హనుమాన్ వీధిలో ఒక మందిరాన్ని నిర్మించి దానిలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశాను. సాయిబాబానే హనుమంతుడన్న విషయం గుర్తు చేసుకొని ఆ మూర్తికి
శ్రీ సాయి హనుమాన్ అని పేరు పెట్టాను. ఆ మందిరాన్ని నా సోదరునికి బహుకరించాను. విలేపార్లేలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజే షిరిడీలో వజే అను బ్రాహ్మణునికి బాబా 25 రూపాయలు ఇచ్చి సత్యనారాయణ పూజను జరిపించమని శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पढ़ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, मो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गलो है, अपने मस्जिद का झाड़ू गलो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा
Sai Baba, Sai Baba.